హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా చేసుకునే చక్కెర పార ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా హ్యాపీగా ఈజీగా చేసుకునే ఈ స్నాక్ పిల్లల లంచ్ బాక్స్కి కానీ అలాగే ఎప్పుడైనా మీరు ఈవినింగ్ స్నాక్గా కానీ ఇవ్వండి. చాలా బాగుంటాయి, తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది మనకి చక్కెర పాకం అండి. ఇది ఆల్రెడీ నాకు మిగిలిపోయింది. మీరు నా ప్రీవియస్ వీడియో బాదం పూరి చూడకుంటే అది చూడండి. అక్కడ మనకి ఈ పాకం మిగిలిపోయింది కదా, దాంతో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానన్నాను కదా. అయితే ఈరోజు ఆ రెసిపీ చూసేద్దాం. సో ఈ పాకం ఇక పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని, దీన్ని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ ఒక కప్పు. దీనికి మెజర్మెంట్ అంటూ ఏమీ లేదండి. మనకు మిగిలిపోయిన పాకం ఉంది కదా, దాని క్వాంటిటీని బట్టి పిండి వేసుకుందాము. దీనికి ఒక 2 స్పూన్ల బాంబే రవ్వ. ఇది ఈరోజు నేను చిరోటి రవ్వ అని కూడా అంటాము, దీన్ని పేని రవ్వ కూడా అంటాము. ఇది ఉంటే ఇది వేసుకోండి, లేదంటే నార్మల్ బాంబే రవ్వ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు. అలాగే కొంచెం బేకింగ్ సోడా. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని మన పాకం వేసుకుంటూ పిండిని తడుపుకుందాము. ఇక్కడ నీళ్ళు వేయకుండా పాకంతోనే మన పిండిని అనేది తడుపుకోవాలి. కాబట్టి మీకు పాకం ఎంతైతే మిగిలిందో ఆ పాకాన్ని బట్టి పిండి వేసుకుంటూ మంచిగా చపాతీ పిండిలాగా తడుపుకోండి. సో చూపిస్తున్నాను కదా, అందుకే నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు దీనికి మెజర్మెంట్ అంటూ ఏం అవసరం లేదండి. మీకు పాకాన్ని బట్టి ఇలా చూస్తారు కదా, పిండి తక్కువగా అవుతుంటే కొంచెం పిండి వేసుకుంటూ ఇలా పాకాన్ని మొత్తం వేసుకొని ఇలా తడిపేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ నాకు పాకం మొత్తం వేసేసాను. మధ్యలో కొంచెం పిండి తక్కువ పడితే పిండి కూడా వేసుకొని ఇలా 1 స్పూను బటర్ వేసుకోండి. బటర్ అన్నా వేసుకోండి, లేదంటే నెయ్యి అయినా వేసుకోండి. ఇది వేసి మంచిగా పిండినంతా మంచిగా ఇలా ఒత్తేసుకోండి. సో చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. తక్కువ క్వాంటిటీలో మనకి ఎక్కువ స్నాక్ అవుతుంది ఇవి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా మంచిగా తడిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నాననిద్దాము. సో ఇలా 15 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో మనకి ఒక సగం భాగం ఒక ముద్దలాగా తీసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తేసుకుందాము. సో మీరు నా పాత వీడియో మనకి బాదం పూరి చేశాను కదా, అది ఎవరైనా చూడకుంటే చూడండి. ఆ వీడియో లింక్ మీకు పైన వస్తుంది కదా, జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి, అది కూడా వీడియో చూడండి. అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ సంక్రాంతి టైంలో మీరు ఇలాంటి సింపుల్ స్వీట్స్ స్నాక్స్ చేసుకుంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో వచ్చే ఈ స్నాక్స్ తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, దీనికి పిండి వేయకుండా ఇలా కొద్దిగా నూనె వేసుకుంటూ ఇలా ఒత్తుకోండి. సో చూసారు కదా, ఇలా మంచిగా ఒత్తేసుకొని మరీ పల్చగా ఒత్తొద్దు, కొంచెం మందంగా ఉంటేనే మనకి కొంచెం పొంగుతాయి, కాబట్టి కొంచెం మందంగా ఉండాలి. చూపిస్తున్నాను కదా, ఇలా మందంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కరెక్ట్ షేప్లో కట్ చేసుకుందాము. సో చూపిస్తున్నాను కదా, ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలని ఏం లేదు. మీకు కానీ పిల్లలకి ఏ షేప్ అయితే ఇష్టమో అలా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఈలోపు మీరు ఆయిల్ వేడి చేసుకోండి. ఇవన్నీ కట్ చేసుకుంటుంటే మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది. సో ఇవన్నీ కట్ చేసుకునేలోపు ఆయిల్ వేడి చేసుకోండి. సో ఇలా అన్నీ కట్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇలా మందంగా వస్తాయి కాబట్టి మంచిగా క్రిస్పీగా పొంగుతాయి. అలాగే మీరు ఆయిల్ని ఎక్కువ అస్సలు వేడి చేయకండి, కొద్దిగా ఆయిల్ వేడైన వెంబటే ఇవి వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేడైతే మనకి తొందరగా కాలుతాయి, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేడవ్వకుండా చూసారు కదా, ఇలా కొంచెం వేడైన తర్వాత ఇవన్నీ వేసి సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి వేసుకున్న వెంబటే కలపకండి, అవంతకవే అలా పైకి తేలిన తర్వాత టర్న్ చేసుకుంటూ స్లోగా నిదానంగా ఇలా ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాను. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అలా ఫస్ట్ మనకి స్టార్టింగ్లో కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కంప్లీట్గా చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి. చూసారు కదా, సో ఫస్టే మీరు మెత్తగా ఉన్నాయని కంగారు పడకండి, చల్లారిన తర్వాత ఇలా మంచిగా క్రిస్పీగా అవుతాయి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. సో మనకి నెల రోజులైనా ఇవి చక్కగా నిల్వ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రోజు చూపిస్తుంటాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.